गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाल गोपाल कृष्ण हरे देवकी नंदन देवादिदेव गोपाल कृष्ण हरे वसुदेव नंदन श्री वासुदेव गोपाल कृष्ण हरे ఉదంక మహర్షి కృష్ణుడి దగ్గర పొందిన అనుగ్రహం దానివల్ల మేమందరం బతుకుతున్నాం అంటారు. కాబట్టి ఆ మేఘములకు ఉదంక మేఘములు అని పేరు పెడతారు. అవి ఎప్పుడొచ్చినా ఉదంక మేఘాలు వచ్చాయంటారు. ఈ నిర్జల ప్రదేశం అంతా వర్షాలు పడతాయి నువ్వు తలుచుకున్నప్పుడల్లా. ఆనాటి నుంచి కృష్ణుడు చేసిన నియమం ఏమిటంటే ఉదంక మహర్షి అడగవలసిన అవసరం కూడా లేకుండా ఆయా పర్వముల యందు ఎప్పుడెప్పుడు వర్షం పడాలో అప్పుడప్పుడు మేఘములు వచ్చి వర్షించే. ఆ వర్షించినటువంటి మేఘములకు ఉదంక మేఘములు అని పేరు పెట్టాడు. అంటే పక్షపాత బుద్ధితో ప్రవర్తించినవాడు, తనని విమర్శించినవాడు, తనని శపించాలనుకున్నవాడు, అటువంటి వాడెవరుంటారో అటువంటి వాడికి భగవానుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరం ఏమిటి అంటే ఇంత గొప్పది. అది కూడా మళ్ళీ అనుమానంతో చేజార్చుకున్నా కూడా ఆయన పేరు మీదే మేఘాల్ని సృజించి నిర్జలమైనటువంటి ప్రదేశముల యందు వానలు కురవడానికి అనుగ్రహించాడు. అంటే అనుమానం ఉంటే ఏమవుతుందంటే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. లోకంలో అనుమానం ఒకటి మీద పెట్టుకున్నారనుకోండి, ఆయన గుర్తుకొస్తూ ఉంటాడు ఏది జరిగినా. అలా అనుమానంతో గుర్తుపెట్టుకుని ఆలోచించిన ఆయన గురించే ఆలోచించారు కాబట్టి మహానుభావుడు అంత గొప్పగా అనుగ్రహించాడు లోకాన్ని. అంటే అసలు స్మరణం అంటూ చేస్తే భక్తితోనే ఇంకా కృష్ణ పరమాత్మని స్మరించిన వాడికి అడగాల మనకేం కావాలో, ఆయన్ని అడగాల, ఆయన్ని అడగక్కర్లేదు. ఒక్కసారి ఆయనని మనసులో ఒకసారి కృష్ణ అనుకోవడం అలవాటైతే చాలు. మనకేం కావాలో ఇక్కడ నుంచి ఎక్కడ వరకైనా ఇవ్వగలిగినటువంటి ఉదారమూర్తి ఎవరు అంటే కృష్ణ భగవానుడు. అందుకే అంతటి మహానుభావుడు అటువంటి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి అర్జునుడు ఒక రోజున ఒక మాట అన్నాడు. బావాన్ని మనం కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళాం కదా, ఆ కురుక్షేత్ర యుద్ధం దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు బంధువులు స్నేహితులు అందరినీ చూసి అయ్యో నేను ఇక్కడ యుద్ధం చేస్తే బాణాలు ప్రయోగిస్తే వాళ్ళందరూ చచ్చిపోతారు కదా, లుప్త పిండోదక క్రియాహ, ఈ వీళ్ళందరూ చచ్చిపోతే రేపు పొద్దున్న ఈ పిండ ప్రదానం చేసేవాళ్ళు కూడా ఉండరు కదా, వీళ్ళందరూ చాలా ఇబ్బందులు పడిపోతారు కదా అని నేను ఏదో నా పాండిత్యం అంతా చూపించి అక్కర్లేని విషయాలన్నీ ప్రతిపాదించాను. అప్పుడు నువ్వు నాకేదో గొప్ప వేదాంతం చెప్పావు బావా, జగదాచార్యుడిగా నిలబడి. అది విన్న తర్వాత నా అనుమానాలన్నీ పోయి యుద్ధం చేశాను, యుద్ధంలో గెలిచాము. అది ఏమిటో మర్చిపోయాను, ఈ మధ్య నేను ఎప్పుడు జ్ఞాపకానికి తెచ్చుకోలేదు దాన్ని. అది ఏమిటో మళ్ళీ ఓసారి చెప్తే ఏంటి ఇప్పుడు ఖాళీగా ఉన్నాను కాబట్టి అన్నాడు. ఎంత తేరగా దొరికాడో చూడండి మహానుభావుడు. అది ప్రస్థానత్రయంలో ఒకటి. ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు భగవద్గీత మూడిటిని ప్రస్థానత్రయం అంటారు. మనిషిని యువతల తీరం నుంచి అవతల తీరానికి చేర్చగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి గ్రంథములు. అటువంటి భగవద్గీతని ఆయన కురుక్షేత్ర యుద్ధభూమి యందు ఉపదేశం చేస్తే ఆ చెప్పినటువంటి తత్వాన్నంతటినీ మరిచిపోయానయ్యా, నేను మరిచిపోయాను కాబట్టి మళ్ళీ ఒక్కసారి చెప్తా ఏమిటి అని అడిగాడు. ఇంకొకడైతే ఏమంటాడు 18 అధ్యాయాలు, ఒకటా రెండా 700 శ్లోకాలు. ఎంత కష్టపడి చెప్పాను రా నాయన, ఒక్కడి జ్ఞాపకానికి లేదా? మళ్ళీ ఒక్కసారి ఆదిపర్వంలోకి వెళ్ళి ఒక్క ప్రశ్న వేసేటప్పటికి ఇది మీరు చెప్పారా అన్నట్టుగా చూస్తే చెప్పినవాడు ఏమైపోతాడో అలా అయిపోడు కృష్ణుడు. ఏమిట్రా నీకు ఏమీ జ్ఞాపకం లేదా, నీకెందుకు చెప్పడం ఇంకా అని కదా కనీసం అనాలి. అంత జ్ఞాపకం లేకపోవడం ఏమిటి అనన్నా అనాలి కదా. ఆయన ప్రేమ, ఆయన ఔదార్యం, ఆయన లాంటి బోధకుడు, ఆయన లాంటి గురువు లోకంలో ఎక్కడుంటాడండి? శిష్యుడు ఏమీ జ్ఞాపకం పెట్టుకోకపోయినా ఎంత ప్రేమతో ఆదరించాడో. సాధారణంగా అలాంటివి చేస్తే ఏమిటి అంత జ్ఞాపకం ఉండదా?
అని కోప్పడితే కొంచెం దగ్గరగా ఉన్నాడు అనుకోండి, బాబు ఇవాళ దగ్గరగా కూర్చున్నట్టుగా ఈ ప్రశ్న వచ్చిందని కొంచెం దూరంగా జరుగుతారు. ఆయన ఏం చేశాడో తెలుసా, దగ్గరికి తీసుకున్నాడు అర్జునుడు. ఇప్పుడు చెప్పిన వేదాంతం అంతా మరిచిపోతాయి. దగ్గరికి తీసుకుని అని నగుచునొక కేల అతని కౌగిట చేర్చి బుద్ధితత్వ విహీనుండును శ్రద్ధారహితుడనై తని దూరి ముకుందుడిట్టులను అతనితో. ఓ చేత్తో అలా అనగానే ఓ నవ్వు నవ్వి, అన్నీ మర్చిపోయాను బావా, కనీసం అర్జున విషాద యోగంలో నేను చెప్పింది గుర్తుందంతే, ఇంకా తర్వాత నువ్వు మొదలెట్టిన మొదటి శ్లోకం కూడా నాకు జ్ఞాపకం లేదు, మళ్ళీ చెప్పు అంటే చక్కగా ఇలా పట్టుకుని దగ్గరికి తీసుకుని నవ్వుతూ కౌగిలించుకుని, అర్జున బుద్ధితత్వ విహీనుండును శ్రద్ధారహితుడను అయిదని దూరి నువ్వు శ్రద్ధ వదిలేశావు, భక్తి వదిలేశావు. బుద్ధి నిలబెట్టడం అన్న మాటకు అర్థం ఏమిటి? భక్తి. నమ్మి ఉండడం అన్న మాటకు అర్థం ఏమిటి? శ్రద్ధ. ఏది మరిచిపోరు? ఇది మనని గట్టెక్కిస్తుంది. ఇటువంటి మాటలు మళ్ళీ మళ్ళీ వినపడడం సాధ్యమా? సాధ్యం కానప్పుడు ఈ మాటలు మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి కదా. అస్తమానం వినపడే మాటల ఆ మాటలు అన్నప్పుడు వాటిని మననం చేస్తూ ఉండాలి. మననం చేసుకుని మనసులో బాగా పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి అంటే ఇవి నన్ను గట్టెక్కిస్తాయి, ఇవి నాకు కావలసినవి, అవి ఇప్పిస్తాయి, నేను ఏ మార్గంలో వెళ్ళాలో ఆ మార్గంలో అవి నన్ను నడిపిస్తాయి అన్న నమ్మకం ఉంటే శ్రద్ధ అంటారు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కనితా సిద్భి యయా వస్తూపలభ్యతే. గురువుగారు చెప్పిన మాట, శాస్త్రము చెప్పిన మాట పరమ సత్యములు, అవి నన్ను ఉన్నతికి తీసుకెడతాయి అని ఎవడు నమ్ముతాడో వాణ్ణి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. గీతలోనే చెప్పాడుగా, వాణ్ణి శ్రద్ధ కలిగిన వాడు అంటారు. అటువంటి శ్రద్ధ కలిగిన వాడికి జ్ఞానము కలుగుతుంది. అంతే తప్ప ఏదో నృత్య ప్రదర్శనకి వెళ్ళినట్టో సంగీత కచేరీకి వెళ్ళినట్టో అంతా వినేసి ఆకరణ ప్రసాదం పుచ్చుకుని వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారంటే అబ్బాయి ఏదో చెప్పారు లేదు, కాసేపు అలా ప్రశాంతంగా ఉంది అంటే ఏదో ఒకటైనా జ్ఞాపకం ఉండాలి కదా మరి. అందుకని ఆ శ్రద్ధ లేకపోతే ఎలా? నీకు ఆ శ్రద్ధ లేదు, రెండు బుద్ధి లేదు. బుద్ధి లేదంటే భక్తి లేదు. బుద్ధి ఉన్నవాడివి అయితే జ్ఞాపకం పెట్టుకోవాలి కదా. ఎలా మర్చిపోయావు? అది యుద్ధానికి సంబంధించింది కాదు, జీవితాలు తరించడానికి సంబంధించిన విషయం. మరిచిపోయానంటావేమిటి? శ్రద్ధ బుద్ధి రెండూ లేకపోతే ఎలా అర్జున అని ఓ చిన్న నవ్వు నవ్వి ప్రేమతో కౌగిలించుకుని దగ్గరికి తీసుకుని మళ్ళీ భగవద్గీత యొక్క సారాన్నంతటినీ కూడా అర్జునుడికి అందించాడు. సారాన్ని చెప్తున్నాడు అనుకోండి, నిజమే నిజమే ఇది చెప్పాడు 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 గుర్తొచ్చింది ఇప్పుడు గుర్తొచ్చింది అంటాడు. నేను ఒకటి చెప్తుంటే మిగిలినవి జ్ఞాపకానికి వస్తుంటాయి. అసలు మొత్తం ఇంకా ఏమైపోయింది అన్నది మొత్తం అంతా అదృశ్యం అయిపోలేదుగా. ఎక్కడా సమన్వయం కుదరట్లేదు, ఏమి జ్ఞాపకానికి రావట్లేదు. కానీ ఒకటి మొదలెట్టాడు అనుకోండి, గుర్తొచ్చింది గుర్తొచ్చింది ఇప్పుడు, అవును మీరు అది చెప్పినప్పుడు ఇది కూడా చెప్పారు, నిజమే నిజమే అంటాడు. అందుకని ఏది సారభూతమైన విశేషమో అటువంటి సారభూతమైన విశేషాన్ని అర్జున నీకు మళ్ళీ చెప్తాను అని మళ్ళీ ప్రారంభం చేసి ఆయనకి వినిపించాడు. కానీ నిజంగా అర్జునుణ్ణి క్షమించి చెప్పినా నాకనిపిస్తుంది భారతంలో ఆంధ్రీకరించినప్పుడు తిక్కన గారు 700 శ్లోకాలని మళ్ళీ భగవద్గీతను యథాతథంగా అందించే ప్రయత్నం చేయలే. ఎందుకంటే భగవద్గీత అద్భుతమైనటువంటి విశేషం. అది ఆ శ్రద్ధాభక్తులు కలిగిన వాళ్ళు దాన్ని అందుకుంటారు, కృష్ణ పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది అనుకున్నారేమో, సంక్షిప్తంగా అందించారు. కృష్ణ పరమాత్మ అసలు భారతానికి సారం అదే కదా. భారతానికి సారమైనది అర్జునుడు మరిచిపోయాను అని అడిగితే, కథంతా వినేసిన భారతం అంతా విన్నామన్నా, భారతంలో ఉన్న వ్యక్తుల గురించి మాకంతా తెలిసిందన్నా, అసలు తెలియవలసింది భగవద్గీత. అది తెలియలేదంటారేమో, కనీసం సారం అందిస్తే చాలు, అది జీవితాల్ని ఉద్ధరిస్తుంది అనుకున్నాడో ఏమో. దేశకాలములతో సంబంధం లేకుండా జగత్తు యందు ఆయనకున్నటువంటి అపారమైన ప్రేమ. జగద్గురువు మహానుభావుడు. గురువుకున్న లక్షణం ఏమిటి? ఎన్ని దోషాలు చేసినా క్షమించి ప్రేమతో ఉపదేశం చేయడమే. అందుకే మళ్ళీ ఉపదేశం చేశాడు. కురుక్షేత్రమునందు బోధింపబడినటువంటి తత్వము భగవద్గీత అని పిలువబడితే దీన్ని అనుగీత అని పిలుస్తారు. ఈ అనుగీతలో
అత్యంత ప్రధానమైన విషయములను భగవద్గీత యొక్క సారాన్నంతటినీ కూడా నిక్షేపిస్తూ మాట్లాడాడు. అందులో కృష్ణ పరమాత్మ ఒక మాట అంటాడు, అర్జున, శరీరం అనేటటువంటిది పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప కానుక. అందుకే శరీరమద్యం ఖలు ధర్మసాధనం అని ఆర్యోక్తి. ఈ శరీరము ధర్మసాధనము. ఈ శరీరమును భగవంతుడు ఇచ్చినటువంటి కారణం చేత మహోత్కృష్టమైనటువంటి ప్రయోజనము నెరవేరుతుంది. ఈ శరీరం ఉన్నది కాబట్టి మనం పుణ్యకార్యములను చేయడం సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ శరీరంతో ఉన్నాం కాబట్టి దీన్ని అడ్డుపెట్టి ఒక దేవాలయంలోకి ప్రవేశిస్తాం. ఈ శరీరంతో ఒక దేవాలయానికి ప్రదక్షిణం చేస్తాం. పరమాత్మని 2 చేతులతో పూజ చేస్తాం, నమస్కరిస్తాం, భారత భాగవత రామాయణాది గ్రంథములను వింటాం, సమాజమునకు సేవ చేస్తాం. 10 మంది యొక్క సంతోషం కోసం మనం బ్రతకడమే భగవంతుని యొక్క అనుగ్రహమునకు మనం పాత్రులమవడానికి కారణము అని నమ్మి ప్రవర్తిస్తాం. ఈ శరీరమునందు అంతర్భాగంగా మనుష్యునకు పరమేశ్వరుడిచ్చినటువంటి పరమాద్భుతమైనటువంటి కానుక స్వరపీఠిక. ఈ స్వరపీఠిక కంఠంలో ఉంది కాబట్టి ఒక్క మనుష్యుడు మాత్రమే మాట్లాడగలడు. అలా మాట్లాడగలం కాబట్టి వాంగ్మయాన్ని తెలుసుకుని వేరొకరికి బోధ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆ మాట వలన ఎంత కష్టంలో ఉన్న వాళ్ళకి కూడా ఉపశాంతి కల్పించవచ్చు. ఇన్ని అద్భుతమైనటువంటి విశేషములతో కూడుకున్న శరీరాన్ని మనకి ధర్మసాధనంగా ఇచ్చాడు. ఈ శరీరం వల్ల ఉండేటటువంటి 2వ ప్రయోజనం ఏమిటి అంటే, ఈ శరీరంతో గత జన్మలలో చేసుకున్నటువంటి పాపాన్నంతటినీ కూడా పోగొట్టుకుంటాం. అందుకే కృష్ణ భగవానుడు అంటాడు, ధర్మసాధనంబు తనువు ధర్మము పరిజ్ఞానదాయి అట్లుగాన తనువు నోమవలయు మర్చుడేమిటి ఏమరకాత్మహితము కోరి అనఘచరిత. ఈ శరీరం అనేటటువంటిది ధర్మసాధనము. దీనితో ధర్మం చేయవచ్చు. అంతేకాదు, గత జన్మలలో చేసుకున్నటువంటి పాపము కానీ గత జన్మలలో చేసుకున్న పుణ్యము కానీ క్షయమైపోవాలంటే, అంటే అనుభవంలోకి వచ్చి పూర్తయిపోవాలంటే శరీరం ఉండాలి. శరీరము లేకపోతే పాపపుణ్యములను పోగొట్టుకోవడం కుదరదు. అనుభవించడానికి పాపము పుణ్యము లేదనుకోండి, అదే విడుదల, అదే మోక్షము. ఇక శరీరాన్ని పొందరు. ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ పాపము అనేటటువంటి దానికి ఫలితము దుఃఖము. ఈ దుఃఖం అనుభవించాలి అంటే చేసిన పాపమునకు ఫలితంగా ఏదో ఒక కష్టం వస్తుందని, మానసికము కావచ్చు, శారీరకము కావచ్చు. ఒక శరీరం ఉన్నది కాబట్టి గత జన్మలలో చేసుకున్నటువంటి పాపములకు సంబంధించినటువంటి ఫలితము దుఃఖముగా అనుభవంలోకి వచ్చినప్పుడు పోగొట్టుకోవడం సాధ్యమవుతోంది. చేసిన పుణ్యము ఇక్కడ పొందినటువంటి భోగము సుఖము రూపంలో పోతోంది. ఒక్కొక్క సుఖాన్ని ఒక్కొక్కడు అనుభవిస్తాడు. ఆ సుఖమును అనుభవించడం ద్వారా చేసిన పుణ్యం పోతోంది. ఇప్పుడు బ్యాంకులో కొంత డబ్బు వేస్తాం, క్రమక్రమంగా డబ్బు తీసుకుంటూ వెళ్ళామనుకోండి, ఆ నిల్వ ఉన్నంతకాలం వాళ్ళు ఏమనరు, ఇస్తూనే ఉంటారు. కానీ నిలవ అయిపోయిందనుకోండి, ఆ తర్వాత కాగితం పట్టుకెళ్ళినా మీ సొమ్ము మా దగ్గర ఏం లేదండి ఇప్పుడు అంటారు. అలాగే పుణ్యము ఎంతకాలము ఖాతాలో ఉంటుందో, నిలవలో ఉంటుందో అంతకాలమే సుఖం అనుభవిస్తాడు. ఆ పుణ్యం అంతా క్షయమైపోయిందనుకోండి, ఇక సుఖం అనుభవించే అవకాశం ఉండదు. అందుకే అన్నిటికన్నా మనిషి గుర్తుపెట్టుకోవలసింది ఏది అంటే, కేవలము తన కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, తన జీవుడు కూడా ఉన్నాడు. ఊపిరి ఆగిపోయినప్పుడు కుటుంబ సభ్యులు అని ఎవరిని పిలుస్తున్నాడో వాళ్ళందరితోటి అనుబంధములు తెగిపోతాయి. మా నాన్నగారు తెగిపోతుంది, మా పెనతండ్రి గారు తెగిపోతుంది, మా పెదనాన్నగారు తెగిపోతుంది, మా గురువు గారు తెగిపోతుంది, మా సోదరుడు తెగిపోతుంది, మా స్నేహితుడు తెగిపోతుంది, నాతో కలిసి పనిచేసిన వాడు తెగిపోయింది. అన్నీ తెగిపోతాయి. కానీ ఒక్కటి మాత్రం తెగదు. ఏది అంటే జీవుడు మాత్రం మళ్ళీ ఇంకో శరీరంలోకి వెడతాడు. ఏ శరీరంలోకి వెళ్ళినా జీవుడికి మాత్రం ఎప్పుడూ ఓ కోరిక ఉంటుంది, సుఖంగా ఉండాలని. అప్పుడు ఆ శరీరానికి ఓ భార్య ఉంటుంది, దానికి కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళని పోషించాలి కదా, సంతోషంగా ఉండాలి కదా. ఏదడ్డు పెట్టి ఇవ్వాలి ఈశ్వరుడు సుఖాన్ని?
పుణ్యాన్ని అడ్డుపెట్టి ఇవ్వాలి. అందుకే నీ వారి కొరకు నువ్వు ఖర్చు పెట్టడం తప్పని శాస్త్రాలు చెప్పలేదు, కానీ నీ జీవుడి కొరకు అని కూడా నువ్వు ఖర్చు పెట్టుకోవాలి. అక్కడికి వచ్చేటప్పటికి స్వార్థాన్ని పాటిస్తే ఏమవుతుందంటే జీవుడు దరిద్రుడు అవుతాడు ఉత్తర జన్మల్లో. పుణ్యకార్యం అందుకు చెయ్యాలి. త్యాగేనైకే అమృతత్వమాన సుహోది. ఎవరి కోసమో చేస్తున్నది కాదు, ఇక్కడ కూడబెట్టినదంతా మనతో వచ్చేది కాదు. మనం ఇక్కడ ఏది పుణ్యకార్యమునకు విచ్చిస్తున్నామో అది జీవుడి వెంట వస్తుంది పుణ్యంగా. ఆ పుణ్యము శరీరము మారిన తరువాత కూడా సుఖం అనుభవించడానికి కారణమవుతుంది. కాబట్టి కృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటున్నాడు, ఈ శరీరం ఉన్న కారణము చేత ధర్మమును ఆచరణ చేస్తాడు. ధర్మాచరణము అంటే భగవంతుడు ఎలా చెప్పాడో అలా జీవించుట, దానికే ధర్మాచరణము అని పేరు. అందుకే ధర్మం ఎవరు చెప్పాలి అంటే వ్యక్తులు కాదు. వ్యక్తులు చెప్తే ఎవరి మనసుకు నచ్చింది వాళ్ళది ధర్మం అంటారు. అందుకే ధర్మం చెప్పే అధికారం మనుష్యుడిది కాదు. ధర్మం వేదము ద్వారా పరమేశ్వరుడు చెప్తాడు. ధర్మము వేదప్రోక్తము. ఆ ధర్మం భగవంతుడు ఎలా చెప్పాడో అలా బ్రతకడం. విహిత కర్మ చెయ్యవలసినది చెయ్యడం, నిషిద్ధ కర్మ చెయ్యకూడదన్న దాన్ని చెయ్యకుండా ఉండడం. ఇలా ధర్మాన్ని పాటించగా 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 భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ధర్మాచరణం చేసేవాడిని ఇష్టపడతాడు. అంతేకాని ఏదో 2 తులసి దళాలు, పూలదండ 24 గంటలు బతికున్నంత కాలం అంతవరకే పరిమితం అయిపోమని శాస్త్రాలు చెప్పట్లేదు. ఈశ్వరుడు చెప్పినట్లు బ్రతుకుట. అలా ఎవడు బ్రతుకుతున్నాడో వాడు ధర్మాత్ముడు అని పిలువబడతాడు. ఆ ధర్మాచరణము చేసేటటువంటి వాడి యందు ఈశ్వరుడికి ప్రీతి ఉంటుంది. ఆ ధర్మం చేయడానికి ఏముండాలి? ఈ శరీరం ఉండాలి. ఈ శరీరం ఉంటే ధర్మాచరణం. అప్పుడు జీవుని యందు ఈశ్వరుడికి ప్రీతి కలుగుతుంది. అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే చిత్తశుద్ధినిస్తాడు. పాత్రత అంటారు. నా దగ్గర మంచి పాయసం ఉందనుకోండి, నేను మీకు ఆ పాయసం ఇస్తాను, ఏదైనా గిన్నె తెచ్చుకోండి అన్నాను అనుకోండి, దాని నిండా దుమ్ము ధూళి నిండిపోయిన పాత్ర తెచ్చారనుకోండి, నేను ఎంతో కష్టపడి తయారు చేసినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి పాయసాన్ని ఆ పాత్రలో పోస్తానా? ఈ పాత్ర అపరిశుభ్రంగా ఉంది, ఇందులో పొయ్యడం కుదరదంటాను. అందుకే ముందు భగవంతుడు ఏమిస్తాడంటే చిత్తశుద్ధినిస్తాడు. ఆ చిత్తశుద్ధి పాత్రత. ఇప్పుడు ఆ చిత్తశుద్ధి వచ్చిన తరువాత జ్ఞానమును అనుగ్రహిస్తాడు. అది కృష్ణ పరమాత్మ చెప్తున్నది. ధర్మసాధనంబు తనువు. ఈ శరీరమును మొట్టమొదట ధర్మం కోసం ఉపయోగించాలి. మొదటి పెట్టుబడి ఏది అంటే శరీరమే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.